పాత్రికేయులందరికీ కూడా ప్రప్రథమంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్నటి రోజు కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విలేకరుల సమావేశాన్ని మేము పరిశీలించిన తర్వాత మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను మీరు అనైతికంగా మీ వైపు లాక్కొని వారి సమక్షంలో మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే చాలా బాధకరంగా ఉంది. గౌరవ శాసనసభ్యులుగా మీరు ప్రవర్తించాల్సినటువంటి తీరును పక్కన పెట్టి ఇవాళ ఒక అనైతిక విధానంలో మరి ప్రజలు హర్షించేటువంటి పద్ధతుల్లో కాకుండా చేసినటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ముఖ్యంగా మా గౌరవ నాయకులు మరి తలారి రంగయ్య గారిపై మీరు వ్యక్తిగతంగా చేసినటువంటి ఆరోపణలు చాలా బాధాకరంగా ఉన్నాయి. తలారి రంగయ్య గారు ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చినారో, ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినారో, ఏ రకంగా వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించిన తర్వాత మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించి రాజకీయాల్లో ప్రవేశం చేసి మరి వారికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించి వారి వ్యక్తిత్వం ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో తలారి రంగయ్య గారిని రాజకీయాల్లోకి తీసుకొస్తే వారి వ్యక్తిత్వం గురించి, వారి యొక్క ఆదర్శాల గురించి, వారి యొక్క సిద్ధాంతాల గురించి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వ్యక్తిపై మీరు చేసినటువంటి ఆరోపణలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక్కసారి పరిశీలన చేస్తే జనకల్లు గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బోయ ఆనంద్ అనేటువంటి వ్యక్తి మరి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినటువంటి పరిస్థితి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించినారు. ఒక్కసారిగా ఆలోచన చేస్తే ఆనంద్ గారు ఏకైక కుమారుడు చనిపోయినందువల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురై, తీవ్ర మానసిక ఆవేదనకు గురై వారి యొక్క కుమారుని మరణ విషయంలో కొన్ని ఆరోపణలు చేసి మరి దాని విషయంలో ప్రథమంగా పోలీసుల వారు సరైనటువంటి న్యాయం చేయలేకపోతే పోలీసు వాళ్ళని సంప్రదించడం జరిగింది. పోలీసుల వారి నుంచి సరైనటువంటి సమాధానం లేకపోయినటువంటి పరిస్థితుల్లో వారు మా పార్టీ ప్రతినిధులు, పార్టీ న్యాయవాదులు మమ్మల్ని మరి వారి కలవడం, వారి కుమారుని విషయంలో మరణ విషయంలో జరిగినటువంటి వాస్తవాలను మాకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో వారు మా సలహాతో ఒక ఫిర్యాదును తయారు చేసి స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో మరి బాధితులపై ఫిర్యాదు చేయడం జరిగింది. వారి కుమారుని మరణ విషయంలో మాకు చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇది సహజ మరణం కాదు, ఇది ఆత్మహత్య కాదు, ఇది తీవ్రంగా హత్యగా భావిస్తున్నామనేటువంటి సందర్భంలో వారు పోలీసులను సంప్రదించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో న్యాయవాదుల సలహాతో వారు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా పోలీసుల వారి నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో వారందరూ కూడా బాధితులు, ప్రత్యేకించి ఆనంద్ గారి తల్లిదండ్రులు మరి ఒక విన్నపంతో మా నాయకులు తల్లారి రంగయ్య గారిని సంప్రదించడం జరిగింది. ఆ విషయంలో వారు జరిగినటువంటి అన్యాయాన్ని, గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక మంది మహిళలపై జరిగినటువంటి అకృత్యాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి గొంతెత్తి ప్రజలకు వివరించాలనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజానాయకునిగా, బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంట్ సభ్యులుగా, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకునిగా ప్రజలకు వివరిస్తే ఓర్వలేక మీ ప్రభుత్వానికి ఎక్కడ మరి డిపాజిట్లు దక్కవో, మీ ప్రభుత్వము మరి అబాసు పాలవుతుందనేటువంటి ఒక దురదృష్టంతో మీరు నిన్న విలేకరుల సమావేశంలో రంగయ్య గారిపై కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఏమేమి చెప్పంటే, జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆనంద్ గారి మరణ విషయంలో మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. అది 2/12/2025 సంవత్సరం, అంటే ఈ మంత్లో ఒక నోటీస్ తయారు చేసినారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు నాకు కూడా ఫోన్ చేశారు, సార్ ఈ విషయంలో మీకు నోటీస్ జారీ చేస్తున్నామంటే చేయండి సార్, మా నాయకులు తప్పుగా అధికారులకు సరైనటువంటి గౌరవం ఇస్తారనేటువంటి విషయాన్ని చెప్పినారు. అందుకు ప్రత్యక్ష సాక్షి నేను. అధికారులకు సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి ఆ నోటీసు తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక సమాధానాన్ని, ఒక రిప్లై, పోలీసు వారు ఇచ్చినటువంటి నోటీస్కి ఒక రిప్లై కూడా తయారు చేయడం జరిగింది. అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే. చేసినటువంటి సమాధానం మేము స్టేషన్లో సమర్పించడం జరిగింది. దానికి వారు తృప్తిపడగా మరి అధికార పార్టీ యొక్క నాయకుల సలహాతో
మరొకసారి మా నాయకులు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో రెండవ నోటీస్ తయారు చేసినారు. రెండవ నోటీస్ తయారు చేసిన తర్వాత దానికి కూడా మేము సమాధానం తయారు చేసినాం. ఏ పరిస్థితుల్లో మేము విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చింది, ఆనంద్ గారి మన విషయంలో ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, బాధితులు ఏ రకంగా బాధపడుతున్నారనేటువంటి విషయంలో మేము క్షుణ్ణంగా ఒక రిప్లై తయారు చేసినాం. ఆ రిప్లై సమాధానాన్ని కూడా మేము మా గౌరవ నాయకులు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు నిన్న రావడం జరిగింది. వారి సమక్షంలో దాదాపు 4 మరి మా పార్టీకి సంబంధించిన న్యాయవాదుల సమక్షంలో మేము తయారు చేసినటువంటి సమాధానాన్ని రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అంటాం. ఆ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ని పోలీస్ అధికారుల గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు కనబడవా? ఎటువంటి సమాచారం లేకుండా నోటీస్ తీసుకోలేదని ఒక ఆరోపణ, తీసుకున్నటువంటి నోటీసుకు బదులు ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణ. ఇవి ఎంత బాధాకరంగా ఉన్నాయండి. బాధ్యతాయుతమైన శాసనసభ్యులుగా మీరు చేయాల్సిన ఆరోపణలు ఇవి. తలారి రంగయ్య గారంటే మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నత అధికారి హోదా పొందినటువంటి వ్యక్తి, చట్టం అంటే తెలుసు, చట్టం పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా అవినీతికి అక్రమాలకు తావు ఇవ్వకుండా నిజాయితీగా ఉండేటువంటి రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి ఒక గొప్ప వ్యక్తి తలారి రంగయ్య గారు. మీరు వ్యాపారస్తులు, మీరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చినారు, కానీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి తలారి రంగయ్య గారు. ఈ విషయాన్ని మరిచి వాస్తవాలు చెప్పకుండా మేము పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు సరైనటువంటి సమాధానం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు దాచిపెట్టి సమాధానం ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణ మాకు చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం దయచేసి మీరు గమనించాలి. న్యాయవాదుల సమక్షంలో మా పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ సమక్షంలో దాదాపు 4 న్యాయవాదుల సమక్షంలో నిన్నటి రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మేము సరైనటువంటి సమాధానం ఇస్తే దాన్ని మీరు స్వీకరించకుండా, ఆ సమాచారం ఇవ్వకుండా, సమాచారం తెలుసుకోకుండా మరి మీరు సమాధానం ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణ చాలా బాధాకరంగా ఉంది. ఒక్కసారి గమనించండి. మీరేమంటున్నారు? రంగయ్య గారు దీన్ని చిత్రీకరిస్తున్నారు హత్యగా అని చెప్పి. చిత్రించాల్సిన అవసరం మా నాయకులకి లేదు. మా నాయకులు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాడు, బాధితుల పక్షాన ఉంటాడు. గతంలో మమత, మల్లికార్జునపల్లికి గొల్ల మమత ఏ పరిస్థితుల్లో మరణించిందో ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసింది. అదేవిధంగా గొల్ల చంద్రకళ, ఆమె వడ్డే చంద్రకళ, మరి ఆమెకి ఏ రకంగా దెబ్బతిందో, ఏ రకమైన బాధలు పడిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగినారు? మరి తలారి శ్రావణి, ఆమె ఆత్మహత్య చేసుకుంటూ ఒక వీడియో రూపంలో తనకు జరిగినటువంటి బాధను ప్రజలకందరికీ వివరిస్తే దానిపై మీరు సమగ్ర విచారణ చేయకుండా, నిజాలు నిగ్గుతేలకు తేల్చకుండా కేసును క్లోజ్ చేస్తే మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఈ విషయంలో? నెంబర్ 2 పాయింట్ ఏమంటున్నారు మీ నాయకులు? ఏమంటున్నారు? ఆనంద్కు బోయ ఆనంద్ మరణ విషయంలో మేము చిత్రీకరిస్తున్నాం. మాకేం అవసరం ఉంది? సో దిస్ ఈజ్ ది రిటర్న్ కంప్లైంట్, టేక్ ఇట్ ఫోటో. దిస్ ఈజ్ ది రిటర్న్ కంప్లైంట్ ప్రిఫర్డ్ బై ది పేరెంట్స్ ఆఫ్ ది డిసీజ్డ్ బోయ ఆనంద్. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? బోయ ఆనంద్ మరణిస్తే ఇది సహజ మరణం కాదు, ఆత్మహత్య కాదు. దీని విషయంలో మాకు చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయి, మాకు న్యాయం చేయండి అని బోయ ఆనంద్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆడియో వినండి. వాళ్ళ తల్లిగారు మాట్లాడండి, ఆడియో వినండి. నా కొడుకు బతుకమ్మని ఆశ నా కొడుకుంది, వాళ్ళ పిల్లం పిచ్చి చేసిండేది ఇది. నా కొడుకు సాయి సార్ మా కోసంలో సాగు తెచ్చుకోడు సారు ఎట్లా చెప్పినట్టు సురేంద్ర బాబు సారు. అది జరుగుతుందా లేదా అని ఊరికే పెట్టే అయిపోయినా సార్ మా మీద. యాడికైనా పోతాం సార్, నా కొడుకు న్యాయం జరగల. సురేంద్ర బాబు సార్ తగ్గే పోతాను. అంజలి మాట్లాడతా సార్. ఏం చేస్తే సార్ ఇంకొక విషయము,
నిన్నటి రోజు గౌరవ శాసనసభ్యులు సురేంద్ర బాబు కూడా ఒక ఆరోపణ చేసినారు. రంగయ్య గారు నోటీసు పోలీసులు జారీ చేసినటువంటి నోటీసు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకొని తిరుగుతున్నారు అనేటువంటి మాట చాలా బాధాకరం. మొన్నటి రోజు మీ అందరి సమక్షంలో మరి కళ్యాణదుర్గం టౌన్లో తిరిగినాం కదా, మీకు కనబడలేదా? ఒక పాయింట్. రెండో పాయింట్, మేము రిప్లై ఇవ్వలేదు అనేటువంటి దానికి మా దగ్గర ఒక ఆధారం ఉంది. నిన్నటి రోజు దయచేసి ఈ వీడియోని గమనించండి. నిన్నటి రోజు తీసినటువంటి వీడియో ఇది. బ్రైట్నెస్ ఫుల్ పెట్టచ్చు. మా న్యాయవాదుల సోదరు సమక్షంలో, మా అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంటి మాధవ్ గారి సమక్షంలో పోలీసులు జారీ చేసినటువంటి నోటీస్కి వీ హ్యావ్ సబ్మిటెడ్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. సో దిస్ ఈస్ ది వీడియో which clearly reveals that we have absolutely submitted explanation for the notice given by the police. Is it not a fact? ఇది మీకు కనబడలేదా? మీ పోలీస్ అధికారి మీకు చెప్పలేదా? నలుగురు న్యాయవాదుల సమక్షంలో, ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు సమక్షంలో మేము దానికి సరైనటువంటి వివరణ ఇస్తే అది మీరు చూడకుండా, తెలుసుకోకుండా సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు అనేటువంటి మీ మాటలు మీకు ఎంతవరకు తృప్తినిస్తున్నాయితే మాకైతే అర్థం కావడం లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ఒక్క బోయ ఆనంద్ విషయమే కాదు, గతంలో జరిగినటువంటి మమత మరణ విషయంలో అయితేనేమి, వడ్డే చంద్రకళకు జరిగినటువంటి అన్యాయం అయితేనేమి, జంబు గుంపులో ఒక అమ్మాయిపై మీ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగంగా దౌర్జన్యం చేస్తే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తే చూసి చూడనట్టుగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు వారి పట్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో దయచేసి చెప్పాలా. ఈ విషయాలన్నిటికీ మీరు సమగ్ర విచారణ జరపండి. ఆ కుటుంబాలకు మీరు వెళ్ళండి, బాధితులు జరిగినటువంటి అన్యాయం ఏమిటో మీరు ప్రశ్నించండి, వారికి న్యాయం చేయండి. మేమందరూ సంతోషపడతాం. మీరు కనుక ఈ న్యాయం చేసి ఉంటే మరి విలేకరుల సమావేశంలో బాధితులు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మా నాయకులు తలారి రంగయ్య గారికి ఉన్నటువంటి అవసరం ఉండేది కాదు కదా. దయచేసి చివరిసారిగా ఒక్క విషయం చెప్తున్నా, తలారి రంగయ్య గారు ప్రజల మనిషి. వారు ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో, ఒక ఉన్నతమైనటువంటి సిద్ధాంతంతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి. మీ అక్రమ కేసులు భయపడేటువంటి ప్రసక్తి లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మీరు లోపరుచుకోవచ్చు, అధికారం పోవచ్చు, కానీ ప్రజల కోసం ఉద్యమాలు చేయడానికి మా నాయకుడు రంగయ్య గారి నాయకత్వంలో మా కార్యకర్తలంతా సిద్ధంగా ఉంటాం. చివరికి ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ డబ్బుకు భయపడేటువంటి ప్రసక్తి లేదు, మీ అధికారానికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. మేము న్యాయం పక్షాన ఉంటాం. మా నాయకులు రంగయ్య గారి నాయకత్వంలో బాధితులపై నిలబడతాం, వారి తరపున పోరాడతాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి అనైతికమైనటువంటి రాజకీయ విధానాలకు స్వస్తి పలకండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లను మీ వైపు లాక్కోవడము ఈ తీవ్ర అనైతికమైనటువంటి రాజకీయ విధానం అనేటువంటి విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ విధానాలకు స్వస్తి పలకండి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టండి, సంతోషపడతాం. అంతేగాని అక్రమ వ్యాపారాల వల్ల మీరు డబ్బులు సంపాదిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సహించేటువంటి ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకసారి దయచేసి ఇలాంటి దురదృష్టమైనటువంటి వ్యాఖ్యలు మా నాయకులు రంగయ్య గారిపై చేయకూడదని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తూ దయచేసి వినిపిస్తూ ఉన్నాను. అదేవిధంగా రెండవసారి వారిని నోటీసు మళ్ళా జారీ చేసినారు. దానికి కూడా మేము వివరణ ఇవ్వడమైనది. మేము వివరణ ఏ రకంగా ఇచ్చినాము, వాళ్ళు ఏమన్నారు, మీ దగ్గర ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అవి మాకు ఇవ్వండి అంటున్నారు. సాక్ష్యాధారాలు మా దగ్గర ఎందుకు ఉంటాయండి? నాయకుల దగ్గర ఉంటాయా? ఆ బాధ్యత ఎవరిది? పోలీసుల బాధ్యత. విచారణ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులపై ఉంటుంది. బాధితులు జరిగినటువంటి అన్యాయానికి వారి పట్ల మరి పోరాడాల్సినటువంటి నైతిక బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఉంటుంది, ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకునిగా బాధితురాలు తప్ప నిలబడటం మరి రంగయ్య గారు చేసినటువంటి తప్ప. వారికి మీరు న్యాయం చేయండి, సంతోషపడతాం. విచారణ జరపండి, దర్యాప్తు చేయండి, సమగ్ర విచారణ చెప్పండి.
ప్రజలు సంతోషిస్తారు కదా.